అన్నిటికంటే భిన్నమైన ప్రాంతం ఆర్మూరులో ఉన్నటువంటి వేషధారణ గాని, ప్రతి ఒక్క అమ్మ మీద ఇక్కడ నగలు గాని, భక్తి గాని, వాళ్ళ యొక్క ఆచారాలు గాని, మన యొక్క కార్ల ఏదైతే వాడతామో మన యొక్క వేషధారణ గాని, మన భోజన అలవాట్లు గాని మిగతా ప్రాంతాల అందరికంటే భిన్నంగా ఉంటాయి. మనమందరం కూడా ఒక విశేషమైనటువంటి ఒక ప్రత్యేకతను కలిగినటువంటి ఆర్మూరు ప్రాంతంలోనే పిప్రి గ్రామం అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఈ గ్రామంలో ఈ మధ్య ఎన్నికైనటువంటి నా తమ్ముడు బందెల కిరణ్ గారు, అట్లాగే మా అన్న భోజరెడ్డి అన్న ఈ యొక్క సమావేశానికి అలాగే ఉప సర్పంచ్ సీనన్న, అలాగే ఆలయం యొక్క కార్యనిర్వాహక కమిటీ అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి మోటర్ చిన్న రాజరెడ్డి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడికి రప్పించి చాలాసేపటి నుంచి వెయిట్ చేసేలాగా నన్ను ఇక్కడికి రప్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిన్న విషయం ఏంటంటే స్వామి వారికి వెండిది ఏదో కావాలని అడిగినారు. కానీ మనమందరము బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము, కష్టపడి బయట వచ్చిన వ్యక్తులం కాబట్టి నా వంతు తరఫు నుంచి మా అన్నగారికి మా సర్పంచ్ గారికి చిన్నగా విన్నవించుకున్నా. నేను ఒక 51,000 రూపాయలు ఇప్పుడే చిన్నగా నా యొక్క ఉల్కా భక్తిగా, ఎందుకంటే మాతకు కలిగినటువంటి ఆలయము ఎంతో ప్రశస్తి కలిగింది. మరియు వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి కొన్ని వందల వేల మంది ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఆశ్చర్యపోయినా. మా సర్పంచ్ సాబు మా భోజరెడ్డి అన్న చెప్తే అన్న మామూలుగా ఉంటదేమో అనుకున్నా కానీ ఒక జన సముద్రాన్ని కల్పిస్తున్నటువంటి యొక్క పరిసర ప్రాంతాన్ని చూస్తే భక్తి తన్మయత్వంతో కూడా ఆ లింగమయ్య ఆ శివుణ్ణి ఎంతో ప్రేమగా భక్తితో కొలుస్తున్నటువంటి మీ అందరికి కూడా ఈరోజు రథసప్తమి అంటే 7 గుర్రాల పైన సూర్యుని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇటువంటి ఆవిర్భావం ఏదైతే ఉందో కశ్యప ఋషి అదితి వాళ్ళిద్దరి యొక్క సంతానంగా సూర్య భగవానుడు ఈరోజు మనకు దర్శనమిస్తున్నాడంటే, ఈ సమస్త లోకాలను కాపాడుతున్నాడంటే సూర్య భగవానుడికి ఈరోజు రథసప్తమైన ఒక ప్రత్యేకమైన రోజులో ఈరోజు లింగమయ్య జాతర జరుగుతుందంటే శివుడి యొక్క ఆలోచన గాని, శివుడి యొక్క ప్రశస్తి గాని, శివుడి యొక్క భక్తి, శివుడి యొక్క ఆలోచన, శివుడి యొక్క ప్రేమ మనందరిపైన ఉండాలని, అలాగే మీ మధ్య కూడా ప్రేమ, అభిమానం, శాంతి, సౌభ్రాతృత్వం, నాయకులపైన అభిమానం, అలాగే నా యువ కిరటమైనటువంటి బందెల కిరణ్ గారు అప్రతిహతంగా ఇక్కడ గెలిచి ఒక యువ నాయకత్వాన్ని సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఒక యువత ముందుకొచ్చి గెలిచినటువంటి ఆయన తీరు చాలా అద్భుతం. ఆయన యొక్క ఇండికేషన్ ఏదైతుందో మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక యువ నాయకుడు రావాలా, కొత్త రక్తం రావాలా, పాత విధానాలు ఆలోచించే విధానం పోవాలా, డబ్బుతో కొనే ఓటుని పోవాలా, అన్ని కూడా నిర్మూలించాలని వారి యొక్క ఔన్నత్యం, అలాగే ఆయన సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా. ఇంకో విషయం, ఈరోజు ఓటు హక్కు యొక్క దినోత్సవం కూడా ఉంది కాబట్టి స్వామివారి ముందు మనం మాట్లాడకూడదు. కానీ ఒక మాట చెప్తున్నా, మీ ఓటు హక్కు నిజంగా కరెక్ట్ అయిన వ్యక్తికే ఓటేయండి. అలాగే డబ్బులు చూసో, డబ్బు సంచులు చూసో, ఇంకా మిగతా వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తావివ్వకండి. 100% ఈ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా,
అహంకారపూరితంగా ఉంటాడా, నిజాయితీగా పనిచేస్తాడా, మన ప్రేమగా ఉంటాడా, మన సమస్యలకు దగ్గర ఉంటాడా, మన ఆలోచనలకు దగ్గర ఉంటాడా, మన జీవిత విధానం తెలుసా, మన కష్టాలు తెలుసా, మన బాధలు తెలుసా అనే వ్యక్తిని ఫ్యూచర్ లో మీరు చూసుకోండి. ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు మా పిప్రి గ్రామంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పల్లెటూర్ల మీద కూడా ఉండాలని, మీ అందరి ప్రేమాభిమానాలతో ఎంత వేల మంది ఉన్నా కానీ నాకు ఇక్కడికి ఆహ్వానించి ఒక నార్మల్ వ్యక్తికి ఇంత మంచి ప్రేమగా అందించినటువంటి ఈ లింగమయ్య జాతర, అలాగే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, జనరల్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఏదో అనుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీరి యొక్క ప్రేమాభిమానాలు చూస్తే మాత్రం నిజంగా మళ్ళొకసారి నేను ఇక్కడికి రావాలనిపిస్తుంది. మీ యొక్క ప్రేమను పొందే అవకాశం రామదాస్ సార్ గారు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పనిచేసినప్పటి నుంచి నా యొక్క తండ్రిగా, అలాగే భీమయ్య, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరించినటువంటి తీరు నన్ను చాలా అద్భుతపరిచింది. కాబట్టి మీ అందరికి కూడా లింగమయ్య జాతర శుభాకాంక్షలు. అలాగే మా సీనన్న, ఆకుల సీనన్న ఉప సర్పంచ్ గా ఆయన కూడా గ్రామాభివృద్ధికి, ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఇంత మంచి ప్లేస్ లో మీరందరూ నిర్వహించుకోవడం, మరియు నన్ను ఆహ్వానించడం, మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. కృతజ్ఞతలు మరియు మీ ప్రేమాభిమాన నిజంగా దాసోహం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా నమస్సు మాంగళ్యలతో ఇక్కడికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు, మహిళా మనులు, మా అన్నలు, తమ్ముళ్ళు, మరి ప్రతి ఒక్క భక్తుడికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రాజశేఖర్ అనే మా నాన్నగారు ఇక్కడ రామదాస్ సార్ పిప్పి హై స్కూల్లో 1990 నుంచి 2002 వరకు 12 సంవత్సరాలు పిప్రి హై స్కూల్లో పనిచేసినటువంటి రామదాస్ సార్ అంటే చాలా మందికి తెలుసుంటది. ఇక్కడ మా నాన్నగారు 2024లో కాలం చేశారు. అప్పటి వరకు చాలా సంవత్సరాలు నేను పిప్రికి వచ్చాను. నాకు ఈ పిప్రి గ్రామం అంటే నా తల్లిగారింటితో సమానం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, అమ్మలు కానీ, అక్కలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా నాన్నని ఎంతో ప్రేమ చేసిర్రు, ఎంతో గౌరవించారు. ఉపాధ్యాయ వృత్తికి వల్లే తెచ్చినటువంటి రామదాస్ సార్ అబ్బాయిగా నేను ఆర్మూర్లో చార్టెడ్ అకౌంటెంట్ గా నేను విధులు నిర్వహిస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు లింగమయ్య జాతర అంటే. చిన్నప్పుడు వారం రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి స్వామి గాని, లింబాద్రన్న గాని, మన అన్న బోధిరెడ్డి అన్న గాని, మా సర్పంచ్ సాబ్ నరేష్ కదా, కిరణ్, బందెల కిరణ్ గారు, వీరందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సేకరణ, విజయసారథి సారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తిరుమలేష్, నా ఆధ్యాత్మిక భావంతో ముందుకు ఉన్నటువంటి తిరుమలేష్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ మీ అందరికి కూడా రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈనాటి సమయం ఏదైతే జరుగుతుందో కాలానుగుణంగా భక్తి మారుతుంది, ఆసక్తి మారుతుంది. చిన్నప్పుడు జాతరల కంటే ఇలా వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎంత టైం అయిపోయిందా వెళ్ళిపోదాం అన్నట్టు పెళ్లిలు కానీ, పేరెంటాలు కానీ చాలా స్పీడ్ అవుతున్నది. కానీ మనసులో మాత్రం శివుడి పైన కానీ, భక్తి తత్వం కానీ నానాటికి పెరగడం మన హైందవ తత్వానికి చాలా ఉపయోగం. మీ అందరి యొక్క భక్తి పరవశంతోనే ఈ యొక్క భారతదేశం సంతోషంగా, ప్రశాంతంగా ఉంది అని అంటే మీ అందరి యొక్క ప్రేమాభిమానంతోనే. భగవంతుని కొలవడం అనేది భగవంతునితో పాటు మానవత్వాన్ని పెంచడం, ప్రతి సోదర భావాన్ని పెంచుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా దేవుడి దగ్గరికి వచ్చి నేను చెప్పే విషయం ఏంటంటే భగవంతుడు అనేది మనిషి రూపంలోనే ఉంటాడు. భగవంతుడు ఎక్కడో ఉండడు. మనిషి ఇంకొక పక్కనున్న వ్యక్తిని గౌరవించడమే మానవత్వం, దైవత్వం అని నేను భావిస్తాను. శివుడు ఒకసారి ఏం చేసిండట, అమ్మలు ఒక చిన్న కథ చెప్తా మీకు. శివుడు ఏం చేసిండట, శివుడు పార్వతి ఇద్దరు కలిసి అట్లా పోతున్నారంట. మనిషికి ఏది ఎప్పుడు ఎలా ఇయ్యాలనేది దైవ సంకల్పం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణిని మనం ప్రేమగా, గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంటది. కాబట్టి ఈ యొక్క ఏదైతే శ్రీరాముల వారు సీతాదేవి లంకకు రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత ఇదే ప్రాంతం నుంచి మన మగ్గిడి, ఖానాపూర్, గుస్తాపురం ఈ తీర ప్రాంతం నుంచి శ్రీరాముల వారి ఇక్కడ నుంచి వెళ్ళిండు. అంటే ఈ యొక్క కర్మభూమి, ఒక పవిత్రమైన గోదావరి పరివార ప్రాంతాలైనటువంటి మన అన్ని యొక్క భూములన్నీ కూడా భక్తితో నిండి ఉంటాయి. మనం
జనానికి మంచి చేయాలా, అందరికి మంచి చేయాలనే ఒక ఆలోచన ఉంటది. మరొక విషయం, ఆర్మూర్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటది. ఏమైతుందంటే